హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి అవ్వారి. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ 6th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ యూనిట్ 3లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ద క్వశ్చన్ ఈజ్ సాల్వ్ d² + 9 into y equals to cos 2t where y of 0 equals to 1 and y of pi/2 equals to -1. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ మనకి ఓన్లీ y of 0 equals to 1 ఇచ్చాడు, y'0 ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ y'0 equals to సమ్ x ఆర్ ఏ అని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ దిస్ కండిషన్ y of pi/2 equals to -1. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ గివెన్ ఏంటి d² + 9 into y equals to cos 2t. సో వెన్ఎవర్ ఈ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్లై Laplace transform on both sides. That is L of d² + 9 of y equals to L of cos 2t. So now I'm writing మనం d² ఎలా రాసుకోవచ్చు, y'' గా రాసుకోవచ్చు. దట్ ఈస్ y is differentiating 2 times with respect to t. సో మనకి సమ్టైమ్స్ డౌట్ వస్తుంది, ఇచ్చింది విత్ రెస్పెక్ట్ టు ఎక్సా అంటే y'' రాసుకోవాలా x'' రాసుకోవాలా అన్నప్పుడు మీరు ఏం చూడాలంటే కండిషన్స్ చూసుకోండి. కండిషన్స్ ఎక్స్లో ఇచ్చారా, వైలో ఇచ్చారా, లేదంటే ఇక్కడ కూడా దీన్ని చూసుకున్నా మనం రాసేయచ్చు. సో ఇక్కడ మన కండిషన్స్ y of 0 ఇచ్చారు కాబట్టి మనం రాయాల్సింది ఎందులో రాయాలి, y''లో రాయాలి. అలా కాకుండా కండిషన్స్ ఎక్స్లో ఇస్తే x'' రాయాలి. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ L of y'' ప్లస్ 9 అనేది ఏంటి కాన్స్టెంట్. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ అవుట్ సైడ్ అండ్ ఇక్కడ ఏముంది ఇంకా y ఉంది. దేర్ఫోర్ L of y equals to L of cos 2t. సో ఏం చేసా అంటే ఇక్కడ మనకి అంటే ఈ d² + 9 ఏదైతే ఉందో దాన్ని నేను ఇండివిజువల్ టర్మ్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసా. ఇక్కడ ఏంటి d² into y, d² ఎలా రాయొచ్చు, d² y అంటే y is differentiated 2 times with respect to t. Therefore L of y'' plus 9 into L of y equals to L of cos 2t. సో మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి L of y'' equals to p² into L of y minus p into y of 0 minus y'0. So this is the formula for L of y''. సో ఇప్పుడు ఈ ప్లేస్లో L of y'' ప్లేస్లో I will write this formula, that is p² into L of y minus p into y of 0 minus y'0 ప్లస్ ఇంకేముంది ఇప్పుడు ఈ వాల్యూ మనం రాసుకోవాలి. దట్ ఈస్ ప్లస్ 9 into L of y equals to L of cos 2t. మనకి ఆల్రెడీ L of cos 2t ఫార్ములా కూడా తెలుసు. దట్ ఈస్ L of cos 2t equals to p/p² plus a². సో మనకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది 2 ఉంది.
Therefore, L of cos 2t equals to p by p square plus a plus name ఉంది 2 ఉంది. Therefore, 2 square ఎంత ఏమవుతుంది 4. That is p by p square plus 4. సో ఇప్పుడు ఈ L of cos 2t ఫామ్ లో నేను L of cos 2t ప్లేస్ లో నేను ఈ వాల్యూని రాసుకుంటా. దట్ ఈస్ p by p square plus 4. సో నా మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, y of 0 ఈక్వల్స్ టు 1 అన్నారు, y of pi by 2 ఈక్వల్స్ టు -1 ఈ వాల్యూ ఇచ్చి పెట్టాను. y of 0 ఈక్వల్స్ టు 1 అని ఆల్రెడీ ఇచ్చాడు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పా ఏమన్నా y of 0 అని ఇచ్చాడు. y dash of 0 మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ ఇవ్వలేదు. ఆ y dash of 0 ప్లేస్లో we have to take x. నేను y dash of 0ని నేను ఏమనుకుంటా అంటే x అనుకుంటా. ఇప్పుడు మనం ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఆల్రెడీ ఏమని ఇచ్చాడు, సిన్స్ y of 0 ఈక్వల్స్ టు 1 అండ్ y dash of 0 ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే y dash of 0 వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. బట్ ఇవ్వలేదు కాబట్టి ఈ y dash of 0ని ఐఎమ్ టేకింగ్ యాజ్ x. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ p స్క్వేర్ ఇంటూ L of y మైనస్ p ఇంటూ y of 0. y of 0 అంటే ఏమనుకున్నా 1 అనుకున్నా. దేర్ఫోర్ p ఇంటూ 1 మైనస్ y dash 0 అని ఏమనుకున్నా x అనుకున్నా. దేర్ఫోర్ మైనస్ x ప్లస్ 9 ఇంటూ L of y ఈక్వల్స్ టు p by p స్క్వేర్ ప్లస్ 4. సో ఇప్పుడు p స్క్వేర్ ఇంటూ L of y మైనస్ p ఇంటూ 1 మైనస్ p మైనస్ x ప్లస్ 9 ఇంటూ L of y ఈక్వల్స్ టు p by p స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 2 టైమ్స్ నుంచి నేను L of y కామన్ తీస్తా. దట్ ఈస్ L of y కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఇక్కడ p స్క్వేర్ ఉంటుంది. p స్క్వేర్ ఇక్కడ ప్లస్ 9 ఉంటుంది. దేర్ఫోర్ L of y ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 మైనస్ p మైనస్ x ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 4. సో L of y కామన్ తీసి రిమైనింగ్ వాల్యూస్ని రాసి ఇంక ఇక్కడ ఏముంది మైనస్ p మైనస్ x ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ మైనస్ p మైనస్ ఎక్స్ని అటు సైడ్ పంపిస్తా. దట్ ఈస్ L of y ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ అటు వెళ్తే ప్లస్ p మైనస్ x అటు వెళ్తే ప్లస్ x. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ p స్క్వేర్ ప్లస్ 9 కూడా అటు పంపించాలి. దట్ ఈస్ L of y ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ p బై p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ x బై p స్క్వేర్ ప్లస్ 9. సో ఇంకా నెక్స్ట్ స్టెప్లో మనం అది సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ L of y ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ p by p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ x by p స్క్వేర్ ప్లస్ 9. సో ఇక్కడ మనం చూసుకుంటే we have formula for p by p స్క్వేర్ ప్లస్ 9. ఇప్పుడు y ఇటు ఉంచుకొని L అటు పంపిస్తే ఏమవుతుంది, y ఈక్వల్స్ టు L ఇన్వర్స్ p by p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ L ఇన్వర్స్ x by p స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. మనకి ఈ 2 వాల్యూస్కి ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి. బట్ ఇక్కడ దీనికి మనకి ఫార్ములా లేదు. సో అందుకనే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటా. ఈ వాల్యూని సింప్లిఫై చేసి తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి తర్వాత ఎక్స్ వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేస్తా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే p బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 సింప్లిఫై చేసుకోవాలి by using partial fractions. That is equals to AP plus B by P square plus 4 plus
సిపి ప్లస్ డి బై పీ స్క్వేర్ ప్లస్ 9. సో ఇది ఆల్రెడీ మనం లోవర్ క్లాసెస్లోనే నేర్చుకున్నాం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా సింప్లిఫై చేయాలండి. సో బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐఎమ్ రైటింగ్ ఏపీ ప్లస్ బి బై పీ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ సిపి ప్లస్ డి బై పీ స్క్వేర్ ప్లస్ 9. సో ఇప్పుడు ఏమవుతుంది, పీ బై పీ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్స్ టు ఏపీ ప్లస్ డి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9. ఎల్సిఎం అప్లై చేస్తే పీ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ సిపి ప్లస్ డి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 బై పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం ఏమవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 తర్వాత ఏపీ ప్లస్ బి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ సిపి ప్లస్ డి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే అయిపోతుంది బై పీ స్క్వేర్ ప్లస్ 9. సో ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 అండ్ ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 క్యాన్సిలేషన్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది, పీ ఈక్వల్స్ టు ఏపీ ప్లస్ బి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ సిపి ప్లస్ డి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబిసిడి ఏం చేస్తా అంటే కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తా. కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసి తర్వాత ఏబిసిడి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్ట్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఎప్పుడు కానీ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకునే ముందు మనకి ఈజీగా ఉండడానికి ఫస్ట్ మనం మల్టిప్లై చేసుకొని రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. దేర్ఫోర్ ఏపీ ఇంటూ పీ స్క్వేర్ ఏపీ క్యూ ప్లస్ బి ఇంటూ పీ స్క్వేర్ బీపీ స్క్వేర్ ఏపీ ఇంటూ 9 9ab ప్లస్ బి ఇంటూ 9 9b. Here this c into p square cp square cp into p square cp cube plus d into p square dp square plus cp into 4 4cp plus d into 4 4d. సో ఇప్పుడు ఏం చేయాలంటే కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ కంపేర్ ద కోఎఫిషియెంట్స్ p cube p square p and constant on both sides. సో మనం ఫస్ట్ పీ క్యూబ్ కోషన్స్ రాసుకుందాం. లెఫ్ట్ సైడ్ పీ క్యూబ్ కోషన్స్ ఏం లేవు, దేర్ఫోర్ 0 రాస్తున్నా ఈక్వల్స్ టు ఇక్కడ పీ క్యూబ్ కోషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఒకటి ఉంది అండ్ సి, దేర్ఫోర్ ఏ ప్లస్ సి 0 ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. సో పీ క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ పీ స్క్వేర్. పీ స్క్వేర్ అంటే ఏమేమి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏం లేదు, దేర్ఫోర్ 0 ఈక్వల్స్ టు పీ స్క్వేర్. ఇక్కడ కోషంట్ ఏమంటే బి ఉంది అండ్ బి ఉంది, దేర్ఫోర్ 0 ఈక్వల్స్ టు బి ప్లస్ డి. నెక్స్ట్ కంపేర్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ పి. ఇక్కడ పి ఉంది, పి ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు, దేర్ఫోర్ 1 ఈక్వల్స్ టు పి కోఎఫిషియెంట్ ఇక్కడ ఏముంది 9a ఉంది అండ్ 4c ఉంది, therefore 1 equals to 9a plus 4c. And constant. Left side constants same level, therefore 0 equals to ఇక్కడ ఏమేమి ఉన్నాయి 9b ఉంది and 4d ఉంది, therefore 0 equals to 9b plus 4d. ఇప్పుడు ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేయడానికి ఏం చేస్తా అంటే ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో I will multiply this equation with 9
9తో మల్టిప్లై చేసి ఈ 2 ఈక్వేషన్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తా. దట్ ఈస్ ఏమవుతుంది, 0 వస్తుంది. 9b ప్లస్ 9d ఈక్వల్స్ టు 0. థర్డ్ ఇక్కడ 9b ప్లస్ 4d ఈక్వల్స్ టు 0. సో సబ్స్ట్రాక్ట్ చేయాలి, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 9d మైనస్ 4d 5d, 5d ఈక్వల్స్ టు 0 అంటే d ఈక్వల్స్ టు 0. d 0 అయిందంటే b కూడా ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో దేర్ ఫోర్ d ఈక్వల్స్ టు 0. మనకి ఇప్పుడు d వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 ఈక్వేషన్ సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. సో సింప్లిఫై చేయడానికి ఏం చేస్తా అంటే ఐ మల్టిప్లై దిస్ ఈక్వేషన్ విత్ 9. దట్ ఈస్ 9a plus 9c equals to 0 and 9a plus 4c equals to 1. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తా. దట్ ఈస్ 9a minus 9a cancel, 9c minus 4c 5c equals to 0 minus 1 minus 1. c equals to ఏమొస్తుంది, minus 1/5. c equals to minus 1/5 అంటే ఏమవుతుంది, 1/5. a equals to 1/5 because a plus c equals to 0 మనకు ఆల్రెడీ ఉంది. c వచ్చింది, c minus 1/5 అన్నప్పుడు a ఏమవుతుంది, ప్లస్ 1/5 అవుతుంది. therefore a equals to 1/5. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఈక్వేషన్ లో ఆ 4 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ నౌ p by p square plus 4 p square plus 9 ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/5. therefore 1/5 ఇంటూ p ప్లస్ b అంటే ఎంత, 0. సో 0 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటి కాబట్టి నేను రాయట్లేదు, విడిచిపెట్టేస్తున్నా. బై p square plus 4 ప్లస్ c వాల్యూ మనకి ఏమొచ్చింది, -1/5 ఇంటూ p, d వాల్యూ 0 వచ్చింది. therefore -1/5 ఇంటూ p బై p స్క్వేర్ ప్లస్ 9. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా నేను మైనస్ రాసిస్తున్నా. ఓకే, సో మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. ఏంటి, n of i ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ x బై p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ p బై p స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 వచ్చింది. సో మనం ఏం చేస్తాం, p బై p స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4ని సింప్లిఫై చేసి ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు p బై p స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 వాల్యూలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రిమైనింగ్ వాల్యూస్ రాసుకోవాలి. దట్ ఈస్ n of y ఈక్వల్స్ టు p బై p స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 వాల్యూ ఏంటి, ఇది. సో ఐఎమ్ రైటింగ్ 1/5 ఇంటూ p బై p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1/5 into p by p square plus 9 plus p by p square plus 9 plus x by p square plus 9. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే y L ఇన్వర్స్ అటు సైడ్ పంపిస్తా. దట్ ఈస్ y ఈక్వల్స్ టు L ఇన్వర్స్ ఆఫ్ దిస్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే y ఈక్వల్స్ టు ఈ 1/5 అనేది ఏంటి, కాన్స్టెంట్. దేర్ఫోర్ 1/5ని నేను బయట రాసుకుంటా. దట్ ఈస్ 1/5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇక్కడ కూడా 1/5 కాన్స్టెంట్. దేర్ఫోర్ 1/5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ x కూడా సమ్ కాన్స్టెంట్. దేర్ఫోర్ x కూడా బయట రాస్తా. దట్ ఈస్ ప్లస్ x ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ప్లస్ 9. నౌ y ఈక్వల్స్ టు 1/5 ఇంటూ మనకు ఆల్రెడీ L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 4 ఫార్ములా తెలుసు. ఏంటి, L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, cos at. దేర్ఫోర్ ఇక్కడ ఫ్రమ్ దిస్
ఏ ప్లేస్ లో ఏముంది 4 ఉంది. 4 అనే రాసుకోవచ్చు, 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అంటే పీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా కాస్ ఏటీ. సో ఫ్రమ్ దట్ ఫార్ములా we can write cos 2t. Therefore 1/5 into cos 2t minus 1/5 into మనకి ఆల్రెడీ ఈ ఫార్ములా కూడా తెలుసు ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇది కూడా సేమ్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది 9 ఉంది. 9 ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ గా రాయొచ్చు. Therefore L inverse of p by p square plus 3 square is cos 3t plus same p by p square plus 3 square అంటే cos 3t plus cos 3t plus x into 1 by p square plus 9 ఉంది. మనకి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే L inverse of a by పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా అనుకుంది. దట్ ఫార్ములా ఏంటి అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ ఏటీ. సో ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఓకే, పీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, బట్ ఏ ప్లస్ లో మనకి 1 ఉంది. దేర్ఫోర్ మనం ఇలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇప్పుడు సైన్ 3t బై 3 అని రాసుకోవాలి. ఎందుకు, మనకి అక్కడ అదర్వైజ్ ఏంటి అంటే we have to multiply న్యూమరేటర్ తో డినోమినేటర్ 3 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 1/3 into 3 by p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ఫార్ములా ఉంది, సైన్ 3t ఫార్ములా ఉంది. దట్ ఈస్ 1/3 into సైన్ 3t. సో 1/3 into సైన్ 3t అంటే ఏంటి, సైన్ 3t by 3. సో ఇదంతా చేయడం కంటే డైరెక్ట్ గా ఫార్ములాలో సైన్ 3t by 3 అని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. x into sin 3t by 3. సో ఇప్పుడు ఏంటి చేయాలి అంటే y అన్న y of t అన్న సేమ్. therefore y of t equals to 1/5 into cos 2t minus 1/5 into cos 3t plus cos 3t plus x into sin 3t by 3. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి, కండిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ y of pi by 2 equals to -1. సో ఇప్పుడు y of t ప్లస్ మనం ఏం తీసుకోవాలి, pi by 2 వాల్యూని తీసుకోవాలి. దట్ ఈస్ గివెన్ కండిషన్ ఆర్ సబ్స్టిట్యూట్ t equals to pi by 2 in the above equation. That is y of pi by 2 equals to 1/5 into t plus ఏం తీసుకోవాలన్నా pi by 2 తీసుకోవాలన్నా. దట్ ఈస్ cos 2 into pi by 2 minus 1/5 into cos 3 into pi by 2 plus cos 3 into pi by 2 plus x into sin, అదర్వైజ్ x by 3 డైరెక్ట్ ఇక్కడ రాసుకుంటున్నా, x by 3 into sin 3 into pi by 2. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఆల్రెడీ y of pi by 2 వాల్యూ తెలుసు ఫ్రమ్ ద గివెన్ కండిషన్. y of pi by 2 ఏంటి, -1. therefore I am writing -1 equals to 1/5 into cos, the value of cos 2 pi by 2 is -1. therefore 1/5 into -1 minus 1/5 into cos 3 pi by 2 value, cos 3 pi by 2 value is 0. therefore minus 1/5 into 0, same, cos 3 pi by 2 value is 0. therefore plus 0 plus x by 3 into the value of sin 3 pi by 2 is -1. therefore I am writing into -1. సో ఇప్పుడు ఏమొస్తుంది, -1 equals to -1/5, ఈ వాల్యూ వానిష్ అయిపోతుంది, minus x by 3 వస్తుంది. సో నౌ ఫ్రమ్ దిస్ we have to find the value of x, that is minus x by 3 equals to
-1 ప్లస్ 1/5 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ కడితే ఏమవుతుంది? 5 1 5 is 5, that is -5 ప్లస్ 1, therefore -4/5 వస్తుంది. సో -x/3 ఈక్వల్స్ టు -4/5 ఈక్వల్స్ టు -4/5. నాకు x వాల్యూ కావాలి. అప్పుడు -3ని అటు పంపిస్తే ఏమవుతుంది? x ఈక్వల్స్ టు అదర్వైజ్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 4 12, 12/5. సో x ఈక్వల్స్ టు 12/5 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ x ఈక్వల్స్ టు 12/5 వాల్యూని నేను ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఆన్సర్. సో ఈ x వాల్యూలో ఆ 12/5ని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద answer solution for this question. Therefore y equals to 1/5 into cos 2t minus 1/5 into cos 3t plus cos 3t plus 12/5 into sin 3t/3. ఇక్కడ ఏమవుతుంది? 3 1s are 3, 3 4s are 12. సో క్యాన్సిల్ అయ్యి మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది? 1/5 into cos 2t minus 1/5 into cos 3t plus cos 3t 4/5 into sin 3t. This is the answer. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.